హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈ రోజు నేను సాఫ్ట్ అండ్ జ్యూసీ రసగుల్లా స్వీట్ చేయబోతున్నాను. రసగుల్లలు చేసుకోవటం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో 4 గంటలు దోసపిండి తీసుకుందాము. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ పెరుగు కూడా వేసుకొని ఈ బ్యాటర్ ని బాగా మిక్స్ చేసుకున్నాము. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని ముందుగా షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాము. షుగర్ సిరప్ కోసం స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని దీనిలో నేను 1/2 kg వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ షుగర్ లో 1/2 కప్ వరకు వాటర్ పోసుకొని ఈ షుగర్ బాగా కరిగి తీగ పాకం వచ్చేంత వరకు ఈ నీటిని మనం మరిగించుకుందాము. చూసారు కదా, పంచదార పాకం బాగా మరిగి తీగ పాకం వచ్చేసింది మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ బాగా వేడెక్కనిద్దాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కలుపుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుందాము. మరుగుతున్న నూనెలో ఇలా పిండి అంతా బోండాల్లాగా వేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా తిప్పుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, బోండాలు మంచి గోల్డెన్ బ్రౌన్ కి వచ్చేసినాయి, డీప్ ఫ్రై అయినాయి బాగా. ఇప్పుడు ఈ బోండాలు తీసుకొని మనం ఈ ఫ్రై అయిన బోండాలు తీసి డైరెక్ట్ గా షుగర్ సిరప్ లో వేసుకుందాము. ఇలా అన్ని బోండాలు డైరెక్ట్ గా మనం షుగర్ సిరప్ లో వేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అంటే ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టుకుందాము. 15 నిమిషాలకి చూసారు కదా, బాగా ఈ పాకం అంతా ఈ రసగుల్లలుగా పట్టేసి రసగుల్లలు కూడా బాగా సాఫ్ట్ అయినాయి. చూసారు కదా, మనకి ఇక్కడ సాఫ్ట్ గా జ్యూసీగా ఉన్న ఈ రసగుల్లలు రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్ గా అయిపోయినాయి. దోసపిండి ఉంటే మనకి వెంటనే 5 మినిట్స్ లో చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.